క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల మేలుకలయిక పవిత్ర రంజాన్. ముస్లిం సోదరులు ఏడాది మొత్తం ఎదురు చూసే రంజాన్ మాసం వచ్చేస్తోంది. ముస్లిం సోదరులకు రంజాన్ పెద్ద పండుగ. 30 రోజులు కఠిన ఉపవాస దీక్షలతో సాగే రంజాన్ మాసమంతా పవిత్రత, ఆధ్యాత్మికతతో నిండుంటుంది. ఈ సందర్భంగా రంజాన్ మాసం ఈ ఏడాది ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, మన దేశంలో ఉపవాస దీక్షలు ఏ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇస్లాం మతాన్ని అనుసరించే ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. ఈ రంజాన్ మాసం నెలవంక దర్శనం తర్వాతే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మన దేశంలో మార్చి 1 లేదా మార్చి 2 తేదీన రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కావున్నాయి. నెలవంక దర్శనంతో మొదలయ్యే రంజాన్ మాసం నెల రోజుల తర్వాత తిరిగి నెలవంక దర్శనంతోనే పూర్తవుతుంది. రంజాన్ మాసం ఎలా నిర్ధారిస్తారు? ముస్లింలు చంద్రమాన క్యాలెండర్లు అనుసరిస్తారు. చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ క్యాలెండర్ 9వ నెల రంజాన్. ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా ఈ నెలను భావిస్తారు. దానికి ప్రధాన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. మూసి ఉండే నరకం ద్వారాలు. ఇస్లాం మత విశ్వాసం ప్రకారం రంజాన్ మాసమంతా నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ప్రగాఢ నమ్మకం. ఉపవాస దీక్షలు ప్రత్యేకం. రంజాన్ మాసమంతా ముస్లిం సోదరులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాసం ఉంటారు. ఈ మాసంలో వీరు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఆహారాన్ని స్వీకరిస్తారు. అక్కడి నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయస్సులో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలివారు సైతం భక్తి శ్రద్ధలతో ఈ ఉపవాస దీక్షలలో పాల్గొంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలు జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెప్తారు. అలాగే ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఈ ఉపవాస దీక్షలు సహరితో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తాయి. వాడవాడలా ఇఫ్తార్ విందులు. సూర్యాస్తమయం తర్వాత ఖర్జూరపు పండు తిని ఉపవాస దీక్ష విరమించే ముస్లింలు ఆ తర్వాత పలు రకాలైన రుచికరమైన వంటకాలతో ఇఫ్తార్ విందు చేసుకుంటారు. ప్రత్యేక వంటకాలతో పాటు సాంప్రదాయ వంట హలీంను తయారు చేసుకుని తింటారు. రంజాన్ నెల రోజులు చిన్న హోటల్ నుంచి స్టార్ హోటల్ వరకు ప్రత్యేక రుచులతో హలీం తయారు చేస్తారు. నమాజ్ విశిష్టత. ముస్లిం సోదరులకు శుక్రవారం నమాజ్ చేయడం ఎంతో ప్రత్యేకం. ఇక రంజాన్ మాసం శుక్రవారాల్లో మత పెద్దలతో నమాజ్ చేయించడం ప్రశస్తమైనది. ఈ నెల రోజులు మసీద్కు వెళ్లలేని వారు తామున్న స్థలాన్ని శుభ్రం చేసుకొని ప్రార్థన చేసి భగవంతుడి కృపకు పాత్రులవుతారు. ముస్లింలు రంజాన్ ఆఖరు 10 రోజులు ఇళ్లు వదిలి మసీదుల్లో ఉంటూ మహాప్రవక్త మరియు అల్లా గురించిన ప్రార్థనలతో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారు. దాన ధర్మాలు తప్పనిసరి. ఖురాన్ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దానిలో పేదవారి కొరకు కనీసం 100కి 2.5 అయినా దాన ధర్మం చెయ్యాలని భావిస్తారు. పవిత్ర రంజాన్ మాసంలో పండ్లు, గోధుమలు, బట్టలు, బంగారం మొదలైనవి దానం చెయ్యాలని ఖురాన్ చెబుతోంది. రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేదలు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెబుతుంటారు. ఈ దాన ధర్మ గుణం ఒక అలవాటుగా మారి సంవత్సరం మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలతో ప్రారంభిస్తారు. ఆఖరికి ఎంత బాధకరమైనదో స్వయంగా అనుభవిస్తేనే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ రోజా ఉపవాస దీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో పాటు అందరూ భాగస్వాములు కావడం విశేషం. మత సామరస్వాన్ని చాటి చెప్పే ఈ రంజాన్ మాసం అందరిలో ఆధ్యాత్మిక అనుభూతిని నింపుతుంది. పవిత్రమైన రంజాన్ మాసంలో చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అల్లాహ్పై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షను కొనసాగించాలి.